హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే హాస్పిటల్లో ఘోర అగ్ని ప్రమాదం అండి. 7 పిల్లలు అయితే సజీవ దహనం. సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ సంఘటన అనేది గుజరాత్లోని రాజ్కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదం అంది ఇది. సో అక్కడ జరిగిన అగ్ని ప్రమాదానికి 9 మంది చిన్నారులతో సహా మొత్తం 27 మందిని అయితే అగ్ని బలి తీసుకోవడం జరిగింది. సో ఢిల్లీలో మరో భారీ ఫైర్ యాక్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలోని చిన్నపిల్లల హాస్పిటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అప్పుడే పుట్టిన 7 శిశువులు సజీవ దహనమయ్యారని చెప్తున్నారు. సో మరికొంతమంది చిన్నారులను ఫైర్ సిబ్బంది వచ్చి రక్షించడంతో మృతుల సంఖ్య భారీగా పెరగకుండా అడ్డుకున్నారని వారు చెప్తున్నారు. కొందరు చిన్నారులు గాయపడ్డారని, వారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు కూడా అధికారులు పేర్కొంటున్నారు. ఢిల్లీలోని వివేక్ విహార్లోని 2 అంతస్తుల డే కేర్ సెంటర్లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ డే కేర్ సెంటర్లో మొత్తం 19 మంది నవజాత శిశువులు చేరగా అందులో 7 చనిపోయారని చెప్తున్నారు. మిగిలిన 18 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించగా సో హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని, దాంతో ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయిందని ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే ఒక్కసారిగా మంటలు హాస్పిటల్లో వ్యాపించాయని చెప్తారు. సో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి అక్కడికి చేరుకోవడంతో భారీ ప్రాణ నష్టం కాకుండా అడ్డుకున్నారని చెప్తున్నారు. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ ద్వారా సమీపంలోని గుప్తా నర్సింగ్ హోమ్, తూర్పు ఢిల్లీ అడ్వాన్స్డ్ నర్సింగ్ హోమ్లో చేర్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బృందాలు, రెస్క్యూ టీం చేరుకుని పలువురు నవజాత శిశువులను అయితే రక్షించడం జరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా ఇలా జరగడం చాలా ఘోరం అండి. సో హాస్పిటల్లో అయితే ఈ విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అయితే చాలా దారుణమని చెప్తున్నారు.